రెండున్నరేళ్ల పరిపాలనలో కాంగ్రెస్ చేసిందేమీ లేదన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేశారని ఆయన మండిపడ్డారు. 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తామని చెప్పి ఇప్పటివరకు అమలు చేయలేదన్నారు. ప్రతిపక్ష బాధ్యతను బీఆర్ఎస్ఏ నెరవేరుస్తోందన్నారు కేటీఆర్. పుట్టిన కంపెనీ పెద్దగా అంతరిక్షంలోకి రాకెట్లు పంపుతున్నది. ఇక రిబ్బన్ కట్ చేయవా రేవంత్ రెడ్డి అని నేను పిలిచినారు. మనం గట్టినవన్నీ కడితే ఈయన పోయి రిబ్బన్లు కట్ చేస్తున్నాడు, అంతే కదా, ఏముంది చేసింది ఇప్పటిదాకా. పిలిచినారు, పోయినాడు. సరే పోయినాడు, ఏదో పోజులు కొడుతూ అక్కడ నిలబడి ఇట్లా అట్లా పోజులు కొడుతున్నాడు. ఆఖరికి అక్కడ పిలిచే యాంకర్ అమ్మ ఉంటుంది కదా, ఆ అమ్మాయి ముఖ్యమంత్రి గారు అని చెప్పి శ్రీధర్ బాబు పేరు చెప్పింది తప్ప ఈయన మాత్రం గుర్తుపట్టట్లేదు. ఇది మొదటిసారి కాదు, చివరిసారి అంతకంటే కాదు. 2.5 ఏళ్ళు అయిపోయింది. యాంకర్లు గుర్తుపెట్టుకోవట్లేదు, యాక్టర్లు గుర్తుపెట్టుకోవట్లేదు, ఎవడు గుర్తుపెట్టుకోవట్లేదు ఆయన పేరు. ప్రజలైతే ఆయన పేరు తీస్తేనే బూతులో వర్షం కురిపిస్తున్నారు. నేను చెప్పట్లా, ఇది మీరు కావాలంటే ఆ యూట్యూబ్లో సోషల్ మీడియాలో చూడొచ్చు. ఎవరన్నా పోయి ఆయన ఎవరు ఉండే ఆయన పేరేంది అనగానే ఆయన పేరు చెప్పకు, ముఖం తిప్పుకుంటున్నారు. చివరికి హుజూర్ నగర్ పాత నల్లగొండ జిల్లాలో 12 సీట్లుంటే 12లో 11కి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిపించినారు ఉమ్మడి నల్లగొండ ప్రజలు. సరే, కారణాలు ఏమైనప్పటికీ జరిగింది జరిగిపోయింది. కొంత మన తప్పు ఉండొచ్చు, కొంత మన ఎమ్మెల్యేలు గతంలో పోటీ చేసిన వాళ్ళ చిన్న లోటుపాట్లు ఉండొచ్చు, పొరపాట్లు ఉండొచ్చు, చిన్న మరి అసంతృప్తులు అక్కడ ఇక్కడ ఉండొచ్చు. నేను కాదనట్లేదు, మేము కూడా మనుషులమే, ఆడినో ఎన్నో తప్పు చేసే ఉంటాం. అందుకే ప్రజలు ఆ తీర్పిచ్చారు, అందులో వేరే అనుమానం లేదు. కానీ విచిత్రమైన విషయం ఏమంటే, చాలా ఆశలతో ఏదేదో రంగుల ఈస్ట్మన్ కలర్ సినిమా చూపెట్టి ఏం చెప్పారన్నాడు. ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆ రోజు పిసిసి అధ్యక్షుడు, ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారు ఆ రోజు సిఎల్పి అధ్యక్షుడు. ఏం చెప్పారు ఆ రోజు విక్రమార్క గారు? మీకు గుర్తుండాలా, ఇట్లా గ్యారంటీ కార్డు పట్టుకొని ఇది మీరు భద్రంగా పెట్టుకోండి, 100 రోజులు గట్టిగా పట్టుకోండి. 99 రోజులు అయిపోయి 100వ రోజులకు అడుగు పెట్టంగానే మా కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, దాన్ని తీసుకొని ఒక్కొక్కరికి మీకు అన్ని బ్రహ్మాండంగా 100 రోజుల లోపలే అన్ని పథకాలు అమలు చేస్తామని చెప్పి ఆయన ఉంటాడు కదా, ప్రముఖ సినిమా యాక్టర్ కమల్ హాసన్ మించిన యాక్టర్లు ఒక్కొక్కడు కాంగ్రెస్లో బ్రహ్మాండమైన యాక్టింగ్ చేసినారు. కార్డులు భద్రంగా పెట్టుకోండి అన్నారు. జేమ్స్ బాండుల మాదిరిగా బాండ్ పేపర్లు రాసిచ్చినారు. బాండ్ పేపర్లు రాస్తున్నాం, ఇదిగో 100 రూపాయల స్టాంప్ పేపరు, దేవుడు కాడ పెడుతున్నాం, ఒట్టు పెడుతున్నాం, నమ్మండి దేవుడి మీద ఒట్టు అన్నారు. ఎన్ని మాటలు చెప్తే ఇవాళ నేను అడుగుతా ఉన్నా బట్టి విక్రమార్క గారిని, భద్రంగా పెట్టుకోమంటివి కదా కార్డులు, భద్రంగా 100 రోజులు పెట్టుకోమంటివి కదా, మరి 1000 రోజులు అయ్యేందుకు వచ్చే ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలా కార్డులు? మరి ఏం చేయాలా? ఇక ఎంత సిగ్గులేని నీతి మాలిన మనుషులంటే కాంగ్రెస్ నాయకులు. ఏమైందయ్యా, 100 రోజులు 6 గ్యారంటీలు అంటారు కదా,